హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ రవి ఛానల్. ఇప్పుడు మనం జిలేబీ చూద్దామా. జిలేబీకి ఉద్దిపప్పు, బియ్యము 2 గంటలు నానబెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. శనగపిండి, మైదా పిండి, కార్న్ఫ్లవర్ అన్నీ వేసి అందులో ఒక కప్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. ఫుడ్ కలర్ వేసుకొని మనం బోండాల పిండి అటు జారుగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా మీడియంగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని బాగా అది కొంచెం మరిగేంత బాగా మరగాలి. మరిగిన తర్వాత ఒక డబ్బా నిమ్మకాయ పిండుకొని బాగా కొంచెం ఉడుకు రావాలి. ఉడికి వచ్చిన తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నా దగ్గర పాల్ ప్యాకెట్ కవర్లో వేస్తున్నాను. అలా పాల ప్యాకెట్ కవర్లో వేసుకొని ఇలా జిలేబీలాగా చేసుకుంటే సరిపోతుంది. నా జిలేబీలు అయితే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. కానీ కామెంట్ చేయండి, చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. ఏదో నాకు తెలిసినట్టు జస్ట్ ట్రై చేశాను. నెక్స్ట్ టైం సూపర్గా చేస్తాను. ప్లీజ్